జేఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత ఎస్ఎం జావేద్ గారు మనతో పాటు ఉన్నారు. ఎస్ఎం జావేద్ గారు అంటే మీరు చాలా విషయాల్లో చూశారు. రైతులకి చాలా తక్కువ బడ్జెట్లో ఎలివేటెడ్ షెడ్స్ కానీ, చాలా ఫీడర్స్ కానీ, వాటర్ ఫీడర్స్ కానీ ఇవన్నీ చాలా చేశారు. ప్లస్ ఇప్పుడు వాళ్ళే సొంతంగా ఫ్యాక్టరీలో ప్లాట్ఫామ్ కూడా అంటే ఫ్లోరింగ్ కూడా ఎలివేటెడ్ షెడ్ ప్లాస్టిక్ ఫ్లోరింగ్ కూడా ఎస్ఎం జేఎస్ఎస్ ఇంజనీరింగ్ వాళ్ళే తయారు చేస్తున్నారు. అంటే టాప్ టు బాటమ్ ఎండ్ టు ఎండ్ మొత్తం ఎలివేటెడ్ షెడ్ కావాల్సిన పరికరాలు మొత్తం జావేద్ సార్ ఫ్యాక్టరీలను తయారవుతాయి. దీని గురించి మొత్తం తెలుసుకుందాం మనం. ఇది ఎక్కడి నుంచి తయారవుతుంది, ఎలా తయారవుతుంది, ఇంత స్ట్రాంగ్గా ఎలా తయారవుతుంది ఈ కంపెనీలో, దీని స్ట్రెంత్ అంటే ఇది ఎక్కడెక్కడ మేకింగ్ చేసి తయారు చేసి ఇతర రాష్ట్రాలకు కానీ మన రాష్ట్రం రైతులు కానీ పంపిస్తున్నారు అనుకుంటున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇది చాలా బాగుంది. అసలు పెద్ద కంపెనీలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అవును సార్. ఇది వరకు మీరు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎలివేటెడ్ షెడ్స్ నిర్మించారు సార్. అవును సార్. అంత ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సార్ మీరు? అవును సార్. ఇది దీనికన్నా ముందు నేను బయట నుంచి తీసుకునేవాడిని, కానీ అక్కడ తీసుకుంటే ఆ క్వాలిటీ నాకు సరిగ్గా వస్తలేదు, నాకు టైంకు డెలివరీ వస్తలేదు. అవన్నీ చూసి నేను సొంత మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకున్నా. ఇప్పుడు నాకు సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, నాకు నచ్చిన క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు మనము దీన్ని మన బెస్ట్ క్వాలిటీగా మనం తయారు చేసుకున్నాం. ఈ పీస్ దీంట్లో వచ్చేసి మనకు ఇది జేఎస్ఎస్ ఇంజనీరింగ్ లోగో కూడా ఉంటుంది, ఇక్కడ ఉంది కంపెనీలో. ఇంకోటి ఇది కింద పడ్డప్పుడు జంప్ అవుతుంది. ఒరిజినల్ ఉంటే ఏమవుతుంది, జంప్ అవుతుంది. ఇట్లా వేసినప్పుడు ఫుట్బాల్ లాగా ఎగరాలి. అది గట్టిగా ఉంటే, లో క్వాలిటీ ఉంటే అప్పుడే పట్టమని ఎరిగిపోతుంది. ఇట్లుంటుంది. ఇట్లా వేయాలి. ఈ పక్క నుంచి వేస్తే జంప్ అవ్వాలి. జంప్ అయితేనే బాగుంటుంది. చాలా ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మన ప్రొడక్షన్ నడుస్తూనే ఉంది. ఇది గ్రీన్ అయిపోయింది, రెడ్ నడుస్తుంది. అంటే ఇప్పుడు దీనికి మనం మిక్స్ చేసే దానా కానీ అవన్నీ ఒరిజిన్ ఉండాలి. ఒరిజిన్ లేకపోతే మనకు ప్రొడక్షన్ లో ఇబ్బంది అవుతుంది. ఇది మన బయట నుంచి వస్తుంది, చైనా, జపాన్ అక్కడి నుంచి వస్తుంది. ఎన్ని సంవత్సరాలు వారంటీ ఉంటుంది సార్? ఇది మనం అయితే 2 సంవత్సరం ఇస్తాము, కానీ ఇది లైఫ్ టైం ఏం కాదు దీన్ని. ఎందుకంటే ఇది లోపల ఉంటుంది, దానికి ఎండ తగలకూడదు. ఎండ తగిలితేనేమో ఒక 2-3 years లో గట్టిగా అయ్యి ఇరిగే అవకాశం ఉంటుంది. అయినా అప్పుడు అంత తిరగదు అది. దీని కెపాసిటీ ఎంత, మనం వేసే లోడ్ ఎంత. దీనికి ఇది మినిమం కెపాసిటీ 300. ఇప్పుడు దానికి మీరు 2x2 ప్యాలెట్ లో మనం ఎంతమంది నిలబడ్డా ఏం కాదు. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పొజిషన్ లో మనం ఇక్కడ దీన్ని కింద పెట్టి మనం పైకి మీరు ఎక్కండి, చూడండి, ఏం కాదు. ఇప్పుడు మనం ఇద్దరం ఎక్కాము, ఇంకా ఇద్దరు ఎక్కినా కూడా ఏం కాదు. అంటే అప్పుడు స్ట్రెంత్ అంత ఉంది దానికి. ఆ స్ట్రెంత్ అంత ఉన్న వల్ల ఇది మనకు, ఎందుకంటే మనం ఇది క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే ఫ్యూచర్ లో మనకు ఆర్డర్స్ ఎక్క రావాలంటే ఇప్పుడు తక్కువ క్వాలిటీ ఇచ్చిన వాళ్ళ పీసులు ఇరిగిపోతే వాళ్ళు సెకండ్ టైం వాళ్ళ దగ్గర వెళ్ళరు. అంటే మామూలుగా ఇంతకుముందు మనం ప్రొడక్షన్ ఇచ్చేవాళ్ళం కదా, అప్పటికి ఇప్పుడు మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తేడా ఏంటి సార్? తేడా అంటే అది అంత క్వాలిటీ లేకుండే, కంప్లైంట్ అయితే రాలేదు ఇంకా. కానీ ఎందుకు మనం వెయిట్ చేయలే, కంప్లైంట్ వచ్చినంత షేర్. అది 50 mm ఉండే, ఇది 70 mm ఉంది. మోర్ దెన్ 20. అది పెంచుకున్నాం మళ్ళా. ఇప్పుడు ఇది పెంచిన వల్ల ఏమవుతుంది అంటే ఇక ఫ్యూచర్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా అదే చూస్తాం కదా, ఒకసారి ఇచ్చినాక 2 years కానీ 3 years కానీ కంప్లైంట్ రాకూడదు. ఎందుకంటే మన దగ్గర అంత టైం లేదు ఆ కంప్లైంట్ అటెండ్ చేయడానికి. అందుకే ఆ క్వాలిటీ అలా బిల్డ్ చేసి పెట్టుకుంటే మనకు అసలు మన పని మనం చూసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడైతే ఇది ఓన్లీ రైతులకి మీరు ఎలివేటెడ్ చేసేటప్పుడు మీరు ఎలా ఫ్లోరింగ్ సపరేట్ గా ఓన్లీ ఫ్లోరింగ్ కావాలంటే మీరు అదే ఇప్పుడు సపరేట్ అమ్ముతున్నాం మనం. చాలా మంది తీసుకెళ్తున్నారు మా దగ్గర నుంచి. అంటే 100 పీసులు 50 పీసులు 100 కాదు 1000 పీసులు కూడా తీసుకెళ్తుంటారు. చాలా మంది తీసుకెళ్తుంటారు. రెగ్యులర్ సెల్ ఉంది నాకు.
ఇప్పుడు ఇంత ప్రొడక్షన్ నేను కంటిన్యూ తీస్తున్నా అంటే నాకు ప్రొడక్షన్ ఉంది కాబట్టి తీస్తున్నా. మరి ఇంకోటి ఇది ఓన్లీ మీరు రీటైల్ అయినా హోల్సేల్ డీలర్లు? నేను హోల్సేల్, ఇది నాకు మ్యానుఫ్యాక్చరింగ్ కదా. నా దగ్గర హోల్సేలర్ రావచ్చు, డీలర్ రావచ్చు, రిటైలర్ రావచ్చు. ఏ డిస్ట్రిక్ట్ అయినా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పటికి అంటే ఇప్పుడు ఏవో పెట్రోల్ కాస్ట్ అన్ని పెరిగాయి, ఇంపోర్టెడ్ పెరిగాయి, కాస్ట్ ఏమన్నా పెరిగిందా సార్? అప్పటికి కాస్ట్ పెరిగింది, చాలా పెరిగింది. అప్పటికి మనం తక్కువ రేట్లో ఇచ్చేవాళ్ళం. ఇది సడన్ గా 2 months కింద రేట్ వార్ వచ్చి చాలా దెబ్బతిన్నది. ఇది పెట్రోలియం ప్రోడక్ట్. ఇది అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ వస్తేనే దాంట్లోకి లాస్ట్ మెటీరియల్ ఇది వెళ్తుంది. క్రూడ్ ఆయిల్ ని రిఫైండ్ చేస్తాం కదా, చేసినప్పుడు ఆయిల్, గిరీస్, గ్యాస్, డాంబర్ అవన్నీ వెళ్ళిన తర్వాత దీని తర్వాత డాంబర్ వెళ్తుంది. ఈ ఒరిజిన్ మెటీరియల్ వెళ్ళిన తర్వాత దానివల్ల ఏమైంది, కొంచెం రేట్లు చాలా పెరిగినాయి. ఇప్పుడు మిషనరీ ఉంది కదా, మిషనరీలో ఫ్యాక్టరీలో తయారవుతుంది కదా, రోజుకి ఎన్ని తయారవుతాయి సార్? అంటే గంట కిందనే ఉంటాయా? గంట కంటే ఇది 45 seconds కి ఒక పీస్ వెళ్తుంది. 45 seconds ఒక పీస్. ఓకే. అంటే ముందే ఇది లోగో డిజైన్ చేసి పెట్టింటారా ఇది? అంటే డై ముందే సెట్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఏ స్టేట్ మనం పంపిస్తున్నాం సార్? ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఉంది. కోల్కతా కూడా పంపించాం మొన్న. కోల్కతా అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది, అక్కడ పోతుంది. పోయింది అక్కడ మెటల్ మొన్నని పంపించాం. ఇది ఎన్ని కలర్లో సార్? ఓన్లీ ప్రస్తుతానికి అయితే ఈ దారికి ఏమో రెడ్ వాడతాం, ఈ రూమ్ కి ఏమో గ్రీన్ వాడతాం. అంటే ఇప్పుడు మనం ఎలివేటెడ్ సెట్స్ వాడుతున్నాం కదా సార్, ఆ ఫ్లోరింగ్ మొత్తం మనం ఎలివేటెడ్ సంబంధించి A to Z మీరు ఫీడింగ్ ట్రే కానీ ఇవి కానీ అన్ని ఉంటాయి. దాంతో పాటు ఇప్పుడు మన ఇంకో ఫ్యాక్టరీ ఉంది ఫ్యాబ్రికేషన్, అక్కడ వెళ్ళినాక అవి కూడా చూపిస్తాము. ఇప్పుడు మీరు ఫ్యాబ్రికేట్ సంబంధించి, ఎలివేటెడ్ సంబంధించి ఇంటూ పిన్ అన్ని మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓనే అయిపోయింది. ఇక ఇంకేం మిగలలేదు. దీన్ని బట్టి రైతుకు కొంచెం మీరు తక్కువ కాస్ట్ లో ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏమైతుంది అంటే తక్కువ కాస్ట్ లో ఇవ్వడానికి అది మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు జిందాల్ పైప్ ఉంది, అపోలో పైప్ ఉంది, కానీ ఆ పైప్ లోకల్ పైప్ కి 10-20 రూపాయలు తేడా ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ వెళ్దాం, అక్కడ వెళ్ళి చూద్దాం. అంటే మనం ఇప్పుడు రా ప్లాస్టిక్ అక్కడ పైన ఉంది ట్యాంక్ లో ఉంటుంది. ఆ ట్యాంక్ నుంచి సర్క్యులేట్ అయ్యి ఇక్కడ వస్తుంది. ఓకే. ఈ మిషనరీలో సర్క్యులేట్ అయ్యి ఏ కలర్ కావాలంటే అది ఇప్పుడు అక్కడ మిక్స్ చేసేటప్పుడే చేయాలి. దానా మిక్స్ చేసేటప్పుడే దాంట్లో కలర్ రెడీ చేసుకోవాలి. మనకి ఏ కలర్ కావాలో అది 1000 పీసులు ఉన్నాయంటే వాళ్ళకి నచ్చిన కలర్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇది జీవాల కోసం చూసుకుంటేనేమో ఈ కలర్ మాకు చాలా బాగా అనిపిస్తుంది. గ్రీన్ జీవాల కోసం అది కళ్ళకి చూడడానికి కూడా కొంచెం ముద్దుగా ఉంటుంది కలర్. అందుకే ఆ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసాం. రేట్ ఏమో దారికి ఉండాలని రేట్ పెట్టినాం. వీళ్ళంతా దీంట్లో స్పెషలైజేషన్ వీళ్ళంతా పనిచేసేటోళ్ళు. వాళ్ళకి ఎలా సెట్ చేసి మనం ఏ బ్యాచ్ కావాలంటే ఆ బ్యాచ్ ని బట్టి దాన్ని వేసి తీస్తారు వాళ్ళు. ఓకే. ఈ టెక్నాలజీ అంతా మన ఇండియన్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు ఇలా ఇది 45 seconds లో వస్తుంది. 45 seconds లో వస్తుంది. ఓకే. ఇది ఎంత సార్? ఇప్పుడు ఇంతకుముందు అయితే 50 centimeters సార్. 50 వచ్చేది, ఇప్పుడు 70 మార్చారు. ఇప్పుడు 70 అయింది. స్ట్రాంగ్ బాగా పెంచారు. ఓకే. బాగా పెంచాము. అది వేరే వాళ్ళది 50. ఆ డైలో వాళ్ళు పెంచలేకపోయారు. ఓకే. ఇప్పుడు మనం మన డైలో పెంచుకుంటాం. ఓకే. ఇంతకుముందు డై కూడా 70 మార్చారు. ఓకే. అంటే రోజుకి ఇప్పుడు మీరు 1000 అయినా 2000 అయినా మీరు సప్లై చేయగలరు. చూస్తున్నారు కదా ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్. మనం ఇంతవరకు మామూలుగా ఎలివేటెడ్ సెట్ లో ఫ్లోరింగ్ అయినప్పుడు చూస్తున్నాము. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 45 seconds లో ఒక పీస్ వచ్చేస్తుంది. ఇంతకుముందు 50 centimeters 70గా వస్తుందంటే క్వాలిటీ 20 centimeters పెరిగింది. ఎందుకంటే జేఎస్ఎస్ ఇంజనీరింగ్ సార్ జావేద్ గారు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకున్నారు. డై పెంచడం వల్ల రైతులకి ఎంత క్వాలిటీ పెరుగుతుందంటే అది 2 years కాదు, మీకు లైఫ్ లాంగ్ కూడా ఇది వస్తుంది. లైఫ్ లాంగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది.
కాబట్టి ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలో సార్ ఇంత రిస్క్ తీసుకొని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకొని త్రూ అవుట్ ఇండియా ఎక్కడికైనా మీకు రైతులకు హోల్సేల్ అయినా రీటైల్ అయినా ఎంత మెటీరియల్ అయినా 1000 పీసెస్ అయినా 2000 అయినా ఎన్ని స్టేట్ ఎప్పుడైనా ఈరోజు ఆర్డర్ చేస్తే మీకు వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ ఇంత పెద్ద ఫ్యాక్టరీ, ఇంత పెద్ద మిషనరీ, ఇంత వెల్ టెక్నీషియన్స్ జేఎస్ఎస్ ఇంజనీరింగ్ జావేద్ సార్ అండర్లో పనిచేస్తున్నారు. కాబట్టి మనకు ఈ ఏదైతే ఫ్లోరింగ్ మ్యాట్స్, ఫ్లోరింగ్ ఇవి వెల్వేటెడ్ చెట్లు, చీపన్ బోర్డ్స్ ఉన్నాయో మీకు అదే స్ట్రాంగ్ క్వాలిటీ మీకు ఇదవుతుంది. నాకు తెలిసి ఒక ఇంజనీరింగ్ కంపెనీ ఇంత ఎలివేటెడ్ సెట్స్ గురించి ఇంత ఎక్విప్మెంట్ ఎక్కడా చూడలేదు మనం. ఫస్ట్ టైం జేఎస్ఎస్ ఇంజనీరింగ్ కంపెనీలోనే చూస్తున్నాం. కాబట్టి రైతులు దీనికి సంబంధించి ఎవరైతే ఎలివేటెడ్ సెట్స్ జిల్లాలో చాలా మంది ఎలివేటెడ్ సెట్స్ మ్యానుఫ్యాక్చర్ డీలర్షిప్ కూడా తీసుకోవచ్చు. సార్ మీరు ఇప్పుడు ఇంకా మీ డీలర్స్ ఆల్రెడీ ఉన్నారా సార్? ఇక్కడ సిటీలో ఉన్నారు. కాకపోతే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు అనంతపూర్ కానీ విజయవాడ కానీ అక్కడ వాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది. గుంటూరు వాళ్ళు కానీ వాళ్ళకి అక్కడ నుంచి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. మనం కూడా వాళ్ళు డీలర్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పాస్ ఆన్ చేస్తాం. అక్కడ నుంచి ఎంక్వైరీ వచ్చినా వాళ్ళ నంబర్ ఇచ్చేస్తాం. ఇక వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడే అమ్ముకోవచ్చు. ఇప్పుడు 10-20 అయితే మీరు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం? ఏది సార్ ట్రాన్స్పోర్ట్? 2 పీసులు అయినా వేస్తున్నాం. 1000 అయితే మీరు సపరేట్ లోడ్ పెట్టి సపరేట్ బండి పోతుంది. అంటే ఎంత ఆర్డర్ 1 నుంచి 1000 వరకు ఎన్ని ట్రాన్స్పోర్ట్ అయినా మీకు అవైలబుల్గా ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసినంత వస్తుంది. బికాస్ ఆఫ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రైతులు కూడా ఓన్గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా జేసీ కంపెనీలో గతంలో మీరు చాలా వీడియోలు చూశారు. ఫీడర్స్, వాటర్ ఫీడర్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయి, వెల్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు, రీటైల్ కానీ హోల్సేల్ కానీ. ముఖ్యంగా అనంతపూర్, కర్నూలు వాళ్ళు ఇంతమంది బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అక్కడ మీరు మామూలుగా డీలర్షిప్ వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు తక్కువ కాస్ట్ క్వాలిటీ 70% పెరిగింది. కాబట్టి మీరు ధైర్యంగా ఈ రైతులు కూడా దీన్ని సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కూడా మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఆ బిజినెస్ చేసుకుంటూ ఈ బిజినెస్ చేసుకోవచ్చు. అవును, ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఇది సైడ్ బిజినెస్. ఎవరి దగ్గర అయితే ఒక 5 lakhs ఉన్నాయో వాళ్ళు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ రన్ అయిపోతుంది. నెలకు ఒక 50,000 సంపాదించవచ్చు. చాలు, 5 రూపీస్ ఇంట్రెస్ట్. ఓకే, చూసారు కదా ఫ్యాక్టరీ మొత్తం. మీకు కొన్ని విజువల్స్ ఇస్తాను. మీరు దీంట్లో ఎంత క్వాలిటీగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ అవుతుంది. 45 seconds తయారవుతుంది. అక్కడ ఇప్పుడు మనం మాట్లాడినంత సేపట్లోనే 5 పీసులు వెళ్ళినాయి. మనం మాట్లాడుతున్న టైంలోనే 45 seconds ఒక పీస్ వచ్చేస్తుందంటే గంటకు మీరు లెక్క వేసుకోండి. గంటకు దాదాపు 80 నుంచి 90 దాకా వస్తుంది 1 hour మ్యానుఫ్యాక్చరింగ్. అంటే రోజులో మీకు 1000 దాకా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. 1000 నుంచి 2000 దాకా అవుతుంది. కాబట్టి మీకు మెటీరియల్ ఎంత ఆర్డర్ పెట్టినా ఎంత బల్క్ అయినా జేఎస్ఎస్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు మీకు సప్లై చేయగలరు. ఇంకా మనకు కొన్ని విజువల్స్. మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి అవసరం ఉన్నా ఈ మెటీరియల్కి మీరు ఆర్డర్ పెట్టచ్చు. మన ఐజీఎఫ్ కంపెనీ, ఇండియన్ గోట్ ఫార్మ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎక్విప్మెంట్ ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టాక్ మన దగ్గర రెడీగా ఉంది. ఎవరికి ఎంత పీస్ కావాలన్నా ఆర్డర్ ఇవ్వచ్చు.